అధికారానికి దూరమైనటువంటి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఎక్కడ అధికారం దూరమైతామో అనేటువంటి ఒక భయంతోని ఆ రోజు 2023లో శాసనసభ ఎన్నికలు జరిగిన సందర్భంగా అంగట్లో అర్రాసు వాడినట్టు ఎన్నికల హామీల పాట వాడి అధికారంలోకి వచ్చారు. ముఖ్యంగా యువతకు సంబంధించి 2 లక్షల ఉద్యోగాలను ఏడాదిలోపే భర్తీ చేస్తాము, జాబ్ క్యాలెండర్ను రిలీజ్ చేస్తాము, యూత్ డిక్లరేషన్ని అమలు చేస్తాము, జియో 46ను రద్దు చేస్తామని చెప్పి ఆ రోజు యువతను నమ్మించి ఓట్లు వేయించుకొని తీరా ఎన్నికలు అయిపోయాక వాళ్ళని ఎన్నికల సామాగ్రిలాగా వాడుకొని వదిలేయడం జరిగింది. ఏ రకంగానైతే మనం ఎన్నికల్లో ఒక మైకునో కరపత్రాన్నో ఒక వ్యాన్నో వాడుకొని వదిలేస్తామో ఆ రకంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 1 కోటి మంది యువతను, 1 కోటి ఆశలతోని ఓట్లేసినటువంటి యువతను వాడుకొని ఈరోజు వదిలేయడం జరిగింది. 2 ఏళ్లు గడుస్తున్నది, ఇప్పటి వరకు ఉద్యోగాల ఊసెత్తడం లేదు. మీరు ఇచ్చినటువంటి 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైందని మేము పదే పదే ప్రశ్నిస్తూ ఉంటే, నిరుద్యోగులు ప్రశ్నిస్తూ ఉంటే ఒక ఎమ్మెల్యే వచ్చి మేము 30,000 ఉద్యోగాలు ఇచ్చామంటాడు, ఒక మంత్రి వచ్చి 40,000 అంటాడు, ఇంకో మంత్రి 50,000, ఇంకో మంత్రి 60,000. వీళ్ళు 60,000 చెప్పినప్పుడు నేనేమన్నా తక్కువనా అని చెప్పి మహేష్ గౌడ్ గారు టీపీసీసీ ప్రెసిడెంట్ గా ఆయన వచ్చి 70,000 ఇచ్చామంటే మొన్న పొన్నం ప్రభాకర్ గారు అయితే ఏకంగా 1,00,000 ఉద్యోగాలు ఇచ్చామంటాడు. అంటే మీడియా ముందేమో వేలం పాట, మీడియా వెనుక తెర వెనుక సర్కారీ వారి పాట, సర్కారీ వారి కోట నడుస్తా ఉంది. సిగ్గుండాలే కాంగ్రెస్ పార్టీకి. ఆవు ఎక్కడ కడితేంది, మా దగ్గర ఇంత సరిపోతుంది అనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఆ రోజు కేసీఆర్ గారు నోటిఫికేషన్లు వేస్తే, వాళ్ళు పరీక్ష నిర్వహిస్తే, వాళ్ళు ఫలితాలు ఇస్తే, అది కోడ్ సందర్భంగా నియామక పత్రాలు ఇవ్వకపోతే వీళ్ళు వచ్చి ఒక 20,000 ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇచ్చి ఇవన్నీ మేమే ఇచ్చినామని చెప్పి చెప్పడం ఏదైతుందో ఇది చాలా దురదృష్టకరం. 2 సంవత్సరాలు అవుతుంది ఇప్పటి వరకు వీళ్ళు ఇచ్చింది కేవలం 12,000 అంటే 12,000 ఉద్యోగాలు మాత్రమే. అంతకు మించి ఒక్క ఉద్యోగం కూడా వీళ్ళు ఇవ్వలేదు. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామన్నారు, యూపీఎస్సీ తరహాలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాము, నోటిఫికేషన్లు ఇస్తామన్నారు. కానీ ఈ జాబ్ క్యాలెండర్ కాస్త జాబ్లెస్ క్యాలెండర్ అయిపోయింది. బొంబాయి రవ్వలో బొంబాయి లేకపోయినా రవ్వ ఉంటుంది, మైసూర్ బజ్జీలో మైసూర్ లేకపోయినా బజ్జీ అని ఉంటుంది. కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్లో జాబ్ లేదు, క్యాలెండర్ లేదు. యూపీఎస్సీలో కానీ, లేకపోతే బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో కానీ, తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్లో కానీ, ఇంకా ఏ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో అయినా డేట్లు ఉంటాయి, నెంబర్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి. కానీ మన ప్రభుత్వం ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్లో జాబులు లేవు, డేట్లు లేవు, క్యాలెండర్ లేదు, ఏదీ లేదు. ఈరోజు నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇటు మహబాదు, దోర్నకల్లు లేదా ములుగు, మన గ్రామీణ ప్రాంత బిడ్డలు పోలీస్ రిక్రూట్మెంట్ లో 120 మార్కులు వచ్చిన వాళ్ళకు ఉద్యోగం రావడం లేదు. కానీ హైదరాబాదు, రంగారెడ్డి, సైబరాబాదు ఈ రకంగా అర్బన్ లో ఉన్నటువంటి వాళ్ళకు 70 మార్కులకే ఉద్యోగాలు వస్తున్నాయి. ఇదేమి అన్యాయం అంటే గ్రామీణ విద్యార్థులు మీరు ఏ ఉద్యోగానికి పనికిరారు, మీరు పనికిరాని వాళ్ళు అని చెప్పి చెప్పకనే ఈ ప్రభుత్వం చెప్తా ఉంది. ఆ రోజు జియో 46 రద్దు చేస్తామన్నారు. కానీ ఈరోజు జియో 46 రద్దు చేయకుండా హైదరాబాద్ లో ఉన్నటువంటి వాళ్ళను ఈరోజు 70 మార్కులు వచ్చినా రిక్రూట్ చేస్తూ ఈరోజు మా గ్రామీణ ప్రాంత బిడ్డలకు తీవ్రమైనటువంటి అన్యాయం చేస్తా ఉన్నారు. పోనీ కనీసం ఆ గ్రూప్ 1 అన్న చక్కగా నిర్వహిస్తారంటే ఈరోజు గ్రూప్ 1 మొత్తం తప్పుల తడక. పక్క పక్కన ఉన్న వాళ్ళకి సేమ్ మార్కులు వచ్చినాయి. అదేవిధంగా మరి ఒకే సెంటర్లో లేదా 2 సెంటర్లు ఉన్నటువంటి వాళ్లకు ర్యాంకులు వచ్చినాయి. ఇదేమి అన్యాయం అంటే అది గట్లనే ఉంటది అన్నారు. చివరకు మొన్న కోర్టు మొట్టికాయలు ఇస్తే కనీసం కోర్టు తీర్పునైనా గౌరవించకుండా మళ్ళీ ఈరోజు డివిజన్ బెంచ్కు పోయేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. కాబట్టి ఏ నిరుద్యోగులైతే ఈ కాంగ్రెస్ పార్టీని ఈరోజు అందలం ఎక్కించిందో ఆ నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులందరూ కూడా ఆయా నగరాల్లో, పట్టణాల్లో, గ్రామాల్లో ఈరోజు నిరుద్యోగ ర్యాలీలు చేపడతా ఉన్నారు. మాకిచ్చినటువంటి హామీ ఏమైందని ప్రశ్నిస్తా ఉన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకులు మేల్కొనాలి. మీకు కక్ష ఉంటే బీఆర్ఎస్ పార్టీ మీద, నాయకుల మీద కేసులు పెట్టండి.
మమ్మల్ని జైలు వేయండి, మేము భరిస్తాం. కానీ రాష్ట్ర యువత నోట్లో మట్టి కొట్టేటువంటి ప్రయత్నం చేస్తే తప్పకుండా రాష్ట్ర యువత కన్నెర చేస్తారు. ఏ యువత అయితే మిమ్మల్ని అందలం ఎక్కించిందో ఆ యువతే రాబోయేటువంటి రోజుల్లో కిందకు దించుతారని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. మీరు ఉద్యోగాలు ఇస్తామన్నారు, వాళ్ళకి ఇయలే. ఈ ఉద్యోగాలు ఇవ్వకపోతే తప్పకుండా రాబోయేటువంటి సర్పంచ్ ఎన్నికల్లో, ఎంపీటీసీ ఎన్నికల్లో మీ పార్టీ నాయకులు ఉద్యోగాలు లేకుండా చేస్తారని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.